గ్యాస్ పెంచుతాను, గ్యాస్ అందరికిస్తాను, తర్వాత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇళ్ళిస్తాను ఇట్లాంటియన్నీ గాదు గానీ, సంచలనాత్మక ప్రకటన నిన్న చంద్రబాబు గారు చేసింది. గత కొన్ని రోజుల నుండి ఒక ప్రచారం జరుగుతా వచ్చింది. ఏంటయ్యంటే మనకి జనాభా లెక్కలు 26లో ప్రారంభం అయిపోయినాయి. ఇప్పుడు ప్రయోగాత్మక కొన్ని చోట్ల చేస్తున్నారు. 27 కల్లా పూర్తయిపోతుందది. జనాభా లెక్కలు పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. నియోజకవర్గాలు ఇప్పుడు 544 ఉంటే ఇవి 850 దాకా రావాలి. నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వగానే మహిళల రిజర్వేషన్ 33% ఇవ్వాలన్నది ఇంతకుముందే మోడీ సర్కార్ కిందటిసారి 2024 ఎన్నికలకు ముందే పార్లమెంట్లో, లోక్‌సభలో, రాజ్యసభలో తీర్మానం కూడా ఆమోదించేశారు. ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పటినుంచి అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అన్నారు. మళ్ళీ ఎన్నికలు అవ్వడం, మళ్ళీ ఆళ్ళే అధికారంలోకి రావడంతో ఇది ఖాయమైపోయింది. నియోజకవర్గాల పునర్విభజన అదే కాంగ్రెస్ వచ్చుండి నియోజకవర్గాల పునర్విభజన గతంలో కూడా చేయలేదు 20 ఏళ్ల క్రితం పార్లమెంట్‌వి. అసెంబ్లీలు చేసింది తప్పించి. అలా చేయకుండా ఆపేసేసి మహిళా రిజర్వేషన్ ఆపాలని చూసింది. కానీ మోడీ సర్కార్ కూడా ఇప్పుడు చెయ్యదు. నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా లెక్కలు పూర్తి చేసేసి ఎన్నికలకెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంటుంది అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు గారికి కేంద్రంతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. బీజేపీతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ కాబట్టి ఎమ్మెల్యేలుగా మహిళలు చాలామంది సిద్ధంగా ఉండండి అని పిలిపిచ్చారు నిన్న. తద్వారా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని పరోక్షంగా చెప్పారు.